నాగుల వెల్లటూరులో సోంపల్లి పెంచలయ్య పిచ్చమ్మ అన్న దంపతులు ఉండేవారు. వారి ప్రథమ సంతానమే శ్రీ వెంకటేశ్వమి. ఆయన జనన తేదీ మాత్రం స్పష్టంగా తెలియడం లేదు. పెద్ద గాలివాన నాటికి వీరికి సుమారు 30 సంవత్సరాలుంటాయట. మరొక భక్తుడు చెప్పిన దాన్ని బట్టి ధాతనామ సంవత్సరంలోని కరువు నాటికి స్వామివారికి 13 ఏండ్లట. వెంకయ్య చిన్నప్పుడు కొద్ది కాలం తక్కిన పిల్లల్లాగే రాత్రిపూట ఒకరి వద్దకెళ్ళి చదువుకునేవారు. అప్పుడప్పుడు అతడు చెప్పే మాటలు సాటివారికి అంతుపట్టేవి కావు. ఆడుకోవడానికి పిలిచిన సాటి పిల్లలతో నేను దొంగతనం చేసి వచ్చాను, పోలీసులు వచ్చి నన్ను పట్టుకుంటారు, నాతో ఉంటే మిమ్మల్ని కూడా పట్టుకుంటారు, పొండి అనేవాడు. అలా అందరినీ తరిమివేసి ఒక్కరే తలుపు చాటున కూర్చునేవాడు. యుక్త వయసులో అందరిలాగే అన్ని పనులు చేసుకునేవాడు. కట్టెలు కొట్టి బండిలో తీసుకెళ్ళి నెల్లూరులో అమ్ముకొచ్చేవాడు. ఆకులతో దొన్నెలు చేసి అమ్మేవాడు. పొలం పనులకు వెళ్ళి